టీడీపీలో మీ తండ్రి గారు ఉన్నాడు, మంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారి కోసం కర్నూలుకు వచ్చి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి మీద, ఆయన తనయుడు సూర్యప్రకాష్ రెడ్డి గారి మీద కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారన్న పేరును కూడా మూటగట్టుకున్నారు. ఇంత త్యాగాలు చేసిన మీ తండ్రి గారిని కాదని 2009లో అవమానకరంగా కేఈ ప్రభాకర్ గారు టికెట్ ఇవ్వడమో, ఇవన్నీ కూడా మీలాంటి కుటుంబం, ఎస్వి సుబ్బారెడ్డి గారు అంటే ఆషామాషి నాయకుడు కాదు కర్నూలు జిల్లాలో, అలాంటి కుటుంబానికి ఇవన్నీ అవమానకరమైన అంశాలు. అంటే ఇంత అవమానం చేసిన ఆ పార్టీలోకి తిరిగి నేను వెళ్తే ఎలా ఉంటుంది పరిస్థితి, ఈరోజు నేను ఎమ్మెల్యే కాబట్టి ఆహ్వానిస్తున్నారు, నాడు మాకు అవమానం జరిగింది కదా అన్న విషయాలను మీరు ఒకసారి ఆలోచించలేదా? అది కూడా ఆలోచించడం జరిగింది. ఆ రోజు కూడా భూమానాయరెడ్డి, శోభానాయరెడ్డి పిఆర్పీలో చేరడం జరిగింది. కుటుంబంలో ఫాదర్తో ఆయనకు డిస్ప్యూట్స్ ఉండేటువంటి పరిస్థితి ఉండింది. మాట్లాడుకునే వాళ్ళు కూడా కాదు. నేను ఒక్కనే కొద్దిగా పార్టీ యాక్టివిటీస్ అవన్నీ చూస్తూ ఉండేవాడిని. అటువంటి టైంలో అప్పుడు కేఈ కుటుంబం కొద్దిగా బీసీ వర్గంగా బలీయమైన కుటుంబంగా ఉన్నది. మా కుటుంబం అంతా బయటికి పోయిన తర్వాత ఎప్పుడైతే కుటుంబ సభ్యులందరూ బయటికి పోయినారో పొలిటికల్గా మా స్ట్రెంగ్త్ తగ్గుతుంది పార్టీలో. వీళ్ళు బీసీ లీడర్గా ఉండి వీళ్ళ స్ట్రెంగ్త్ పార్టీలో పెరిగే పరిస్థితి. ఆ రోజు ఆయనకు వీళ్ళు పెట్టినటువంటి ప్రెజర్ ద్వారా మిగతా బీసీ నాయకులతో పెట్టినటువంటి ప్రెజరు, ఇవన్నీ సర్కమ్స్టెన్సెస్లో ఒక్కోసారి జరుగుతూ పోతాయి. ఇక్కడ కూడా కర్నూలులో నేను చాలాసార్లు పార్టీలో చేరి రాజీనామా చేసి నేను వచ్చిన తర్వాత కూడా నేను కర్నూలే కావాలని పట్టుబట్టినప్పటికీ చాలాసార్లు జగన్ నన్ను పత్తికొండ పంపించాలనే ప్రయత్నం చేశాడు. నేను కర్నూలులోనే కంటెస్ట్ చేస్తాను, నువ్వు టికెట్ ఇచ్చినా ఇవ్వకుండా నేను ఇది డిసైడ్ అయినానని లాస్ట్కి తెగేసి చెప్తే ఇచ్చేటువంటి పరిస్థితి. అంటే పొలిటికల్ ఈక్వేషన్స్లో ఒక్కోసారి ఇటువంటి జరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇప్పుడు ఒక్కోసారి మంచి నాయకులు అనుకునే వాళ్ళకు మంత్రి పదవులు రానటువంటి పరిస్థితులు ఉంటాయి. అంటే ఈ పొలిటికల్ ఒక్కోసారి ఇవన్నీ తప్పవు. నాయకునికి ఉన్నటువంటి ప్రెజర్, పొలిటికల్ ఈక్వేషన్స్ జరిగింది. సరే, అప్పుడు మేము బయట పోవడం జరిగింది, ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇట్లా పొలిటికల్ ఈక్వేషన్స్లో మారడం జరిగింది. పాలిటిక్స్లో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సరే, ఓకే. ఇంకా అభివృద్ధి, ఎందుకంటే పొలిటికల్గా చేంజెస్ అనేది సర్కమ్స్టెన్సెస్ బట్టి, పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. ఒక్కోసారి లీడర్తో డిస్ప్యూట్ వచ్చినప్పుడు జరుగుతాయి, ఒక్కోసారి జిల్లాలో వచ్చినటువంటి డిస్ప్యూట్స్ జరుగుతాయి. మొన్నటి వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి గంగుల ప్రభాకర్ రెడ్డి కానీ మొన్న తెలుగుదేశంలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయినాడు. మళ్ళీ వైఎస్ఆర్లో పోయినాడు. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకు ఇమ్మీడియట్గా పదవి ఇవ్వడం ఎందుకు అనుకోలేవు, ఆయన కూడా ఇమ్మీడియట్గా ఎమ్మెల్సీ ఇచ్చేసినాడు. పొలిటికల్ ఈక్వేషన్స్. అంటే ఓకే, మీరంతా బాగుంది, అభివృద్ధి కోసమే నేను వచ్చాను అంటున్నారు. అంటే కేవలం కాంట్రాక్ట్ వర్క్లు అవే కాకోకుండా ఇప్పుడు తీసుకుంటే అయినా కర్నూలు టౌన్లో మీకు వాటర్ స్కేర్సిటీ ఎక్కువ అయిపోతుంది అంటున్నారు. అంటే సుంకేసులలో కూడా నీరు ఎండిపోయింది, వాటర్ స్కేర్సిటీ ఎక్కువ ఉంది, అందులో సమ్మరు, దాహం కేకలు ఎక్కువైపోయాయి. వీటి పరిస్థితిని అసలు ఎలా అధిగమించాలనుకుంటారు? వాటి ప్రణాళిక ఏమిటి? ఇంతవరకు ఏం చర్యలు లేవంటున్నారు. ఈ సమ్మర్ అయితే అవుట్కమ్ అవుతాము, ప్రాబ్లం లేదు. దానికి ఏం చేసామంటే మల్యాల నుంచి హంద్రీనీవా ద్వారా పత్తికొండ వరకు హంద్రీనీవా కాలువ ఉంది, ఆడ రిజర్వాయర్ ఉంది. అక్కడికి వాటర్ తీసుకుపోయి పందికోన రిజర్వాయర్ నుంచి గాజులదిన్న ప్రాజెక్టుకు నీళ్లు తీసుకొని వచ్చాము. గాజులదిన్న ప్రాజెక్టు నుంచి కర్నూలు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు 70 కిలోమీటర్లు ట్రావెలింగ్తో వాటర్ వస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ చేరింది. ఇప్పుడైతే కర్నూలుకు వాటర్ ఇస్తూ ఉంది. కొద్దిగా తగ్గింది. ఒక 4-5 రోజులు పోతే ఇక్కడ కూడా లెవెల్స్ పెరిగితే మళ్ళీ నవంబర్, డిసెంబర్లో ఏ రకంగా నీళ్ళు ఇచ్చామో ఈ సమ్మర్లో కూడా అదే రకంగా నీళ్ళు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే నేను ఈ సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇంకా ఇస్తున్నాం. ఇప్పుడు వాటర్ ఇస్తున్నాం. కొద్దిగా తగ్గింది. అప్పుడు 75 MLD ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు 68-70 MLD ఇస్తున్నాం. ఒక 5 MLD మాత్రమే తగ్గింది. అది అక్కడక్కడ చిన్నగా మా వీధికి నీళ్లు రావడం లేదని ఒక 5% అట్లా చోట ఈ కామెంట్ ఉంది. ఆ 5 MLD 10 MLD కూడా ఇప్పుడు పెంచుతాం. పెంచినప్పుడు ఆ ప్రాబ్లం ఏముండదు. హంద్రీనీవా నీళ్ళు అంటున్నారు కదా, ఇప్పుడు హంద్రీనీవా ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కర్నూలు జిల్లాలో మల్యాల నుంచి స్టార్ట్ అవుతుంది. మల్యాల నుంచి వచ్చి ఇటు పందికోన వీటన్నిటి కూడా వచ్చింది. అనంతపురం జిల్లా జీడిపల్లికి ఇటు వరకు వెళ్ళిపోతుంది. అంటే పందికోన, జీడిపల్లి రిజర్వాయర్ నింపుతున్నప్పటికీ కూడా ముఖ్యంగా ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో హంద్రీనీవా మల్యాలలో, మల్యాల గ్రామానికి ఇంతవరకు నీరు ఇవ్వలేదు కదా. అక్కడ నుంచి మీరు ఎలా తీసుకుంటారు? మల్యాల గ్రామానికి మామూలు కెనాల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు తీసుకుంటుంటారు. హంద్రీనీవాను ఇది ప్రమోట్ చేసింది కూడా
వెనుకబడిన ప్రాంతమైనటువంటి పత్తికొండ ఇది కానీ డోను పత్తికొండ తర్వాత అనంతపూర్ డిస్ట్రిక్ట్స్ ఈ వెనుకబడిన ప్రాంతాల కోసం ఆ రోజు ప్లాన్ చేయడం జరిగింది ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు. అది అనంతపూర్ వరకు అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక చిత్తూరు అన్నాడు. అంటే అది కూడా వాటర్ ప్రాబ్లం ఉండేది. మనకి ఎప్పుడైతే కృష్ణా తుంగభద్ర నది నీళ్ళు శ్రీశైలంలోకి వచ్చినప్పుడు ఎక్సెస్ వాటర్ కిందికి వదలకుండా ఇది తీసుకుపోయేదానికి అవకాశం, ఇదైతే చాలా మంచి స్కీమ్. మాకు మల్యాల నుంచి డైరెక్ట్ కర్నూలుకు లైన్ లేదు కాబట్టి మేము అంద్రినివా అనేది ఒక ఎగ్జిస్టింగ్ కెనాల్ ఉంది కాబట్టి రిజర్వాయర్స్ ఉన్నాయి కాబట్టి దాని ద్వారా తీసుకుపోయి పద్దికొండలో పెట్టుకొని గాజులదిన్నె తెచ్చుకున్నాం. గాజులదిన్నెలో ఒక రిజర్వాయర్ ఆల్రెడీ ఉంది, అది ఒక ఆల్టర్నేటివ్ పెట్టారు. సుంకేసులో ఎప్పుడైనా ప్రమాదకరం. దానికి కూడా నేను పర్మనెంట్ సొల్యూషన్ ఈరోజు ప్రిపేర్ చేస్తున్నాం, ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఇవన్నీ. అది ముచ్చుమరి నుంచి కర్నూలు పట్టణానికి డైరెక్ట్ రిజర్వాయర్ ద్వారా పైప్ లైన్ ద్వారా నీళ్లు తీసుకొని వచ్చి అక్కడ ఒక ఫిల్టర్ పాయింట్ పెట్టేసి డైరెక్ట్ వాటర్ ఇవ్వాలనేది ఒక ప్లాన్ చేస్తున్నాం. దానికి ఇప్పుడు డిపిఆర్ తయారు చేస్తున్నాం. వీ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఈజ్ అబౌట్ 300 crores దాటొచ్చు. దాన్ని తీసుకొని వచ్చుకుంటా చంద్రబాబు నాయుడు గారిని కన్విన్స్ చేసి తీసుకొని వచ్చుకుంటామనే నమ్మకం ఉంది. ఖచ్చితంగా ఉందా? ఉంది, డెఫినెట్గా తెస్తాం. మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.